ప్రైజ్ లార్డ్. మన ప్రభువు మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం చేత మనం నడుస్తూ ఉన్నాం. మరి ఆ వాగ్దానం ఏమిటో మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ లేఖనాన్ని స్పష్టంగా చదువుకుందాం. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమును సంతోషము కలుగున, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఎస్, ప్రభులు వారి దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో దుష్టులు అనబడినటువంటి ప్రజలు మరణించుట వలన దేవునికి ఎంత మాత్రమైనా సంతోషం ఉండదు. వారి యొక్క ప్రవర్తనను దిద్దుకొని సన్మార్గంలో నడిచి మరి ప్రభువుకు ఇష్టలుగా బ్రతకడమే ఎంతో సంతోషము అని దేవుడు అంటున్నాడు. అందుకే క్రీస్తు యేసు ప్రభువులు వారు ఈ లోకానికి వచ్చి దుష్టత్వము చేత మరి అక్రమముల చేత ప్రజలందరూ చెడిపోయారని వారి హృదయములను మార్చాలనే ఒక తలంపు చేత ఈ లోకమునకు వచ్చి నరుడుగా మన మధ్యలో బ్రతికి రిక్తుడుగా దీనుడుగా పరలోక మహిమ ఐశ్వర్యమును విడిచిపెట్టి మరి మన కొరకు ఈ లోకానికి వచ్చి మన దుష్ట మార్గములను దుష్టపు క్రియలను మార్చుకొని తన వైపు తిరుగుతాము అని ఎంతో ఆలోచించి ఎంతో ప్రయాసపడి ప్రేమతో తన ప్రాణమును పెట్టి మరి ఈ లోకములో మన కొరకు రక్తమును చిందించే ప్రతి రక్తపు పొట్టు కూడా మన కొరకు చిందించాడు. మన దుష్ట మార్గములను క్రియలను మానుకొని ఆయన వైపు తిరగాలని, సన్మార్గంలో బ్రతకాలని ఆ యొక్క తపన ప్రభువైన క్రీస్తు యేసు వారికి ఉన్నది. అందువల్ల నేనే దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగున, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం కదా. ఎస్, ఆ విధంగా బ్రతుకుతున్నామా మనం ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనమందరము మన యొక్క ప్రవర్తనను, దుష్ట ప్రవర్తనను, ప్రభువుకు వ్యతిరేక మార్గములను విడిచిపెట్టి ప్రభువుకు మాదిరిగా బ్రతకడం ఎంతో సంతోషము కనుక మరి ఏ దినం నుండైనా సరే మన ప్రవర్తనలో ఎలాంటి లోపములు ఉన్నాయో సరిదిద్దుకొని బ్రతుకుదామా. మరి అలాగైతే అందరం మరి ప్రార్థనలో ఏకీపిద్దామా. ఒక్కసారి ఆలోచించి అందరూ ప్రార్థనలో తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపించాలని మీకందరికీ కూడా ప్రభువు నామములో విన్నవించుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానము చేత మా హృదయములను మేము మార్చుకొని మా ప్రవర్తనలను మేము సరిదిద్దుకొని ఇదిగోనైనా మీకు మాదిరిగా నాయన బ్రతకడానికి కావలసిన కృపను సహాయమును మెండుగా నిండుగా దయచేయమని ప్రభువా, వీక్షించున్న ప్రతి ఒక్క విశ్వాసిని మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని మీ పాదధూళిగా క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.